హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు యాక్సెంచర్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మనకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు యాక్సెంచర్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో యాక్సెంచర్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో వన్స్ మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసిన వర్క్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో వాట్ వుడ్ యూ డూ అని చెప్పేసి సో మీరు కూడా ఒకసారి యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చదువుకొనేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో మనం చేసే వర్క్ ఏంటంటే ఈ యొక్క యాప్ ఆర్ క్లౌడ్ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ కంట్రోల్ సర్వీసెస్ అండ్ అలాగే కోడ్ యాప్ డెవలప్మెంట్, టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ సంబంధించి మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ మనము ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో బేసిక్ ట్రైనింగ్ ఇచ్చే మనల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్ స్ట్రీమ్స్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ ఎంసీఎం, ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్, ఎంఎఫ్ఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్, బీవర్క్, బీఎంసీ. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఈ నోటిఫికేషన్కి హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా 2019, 20, 21, 22 బ్యాచెస్. సో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్స్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు పార్ట్ టైమ్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదనమాట. సో ఎవరైతే ఫుల్ టైం గ్రాడ్యుయేట్స్ ఉంటారో సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే సో మ్యాక్సిమం 1 year వరకు ఎడ్యుకేషనల్ గ్యాప్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 10th స్టాండర్డ్ టు టిల్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో మీరు ఇదివరకు ఏమైనా యాక్సెంచర్ జాబ్స్కి అప్లై చేసుకొని సో ఏదైనా ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ కావచ్చు లేదంటే ఇంటర్వ్యూస్ కావచ్చు అటెండ్ కనుక అయినట్టయితే సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అంటే 3 months బ్యాక్ అనమాట. సో ఒకవేళ మీరు జస్ట్ యాక్సెంచర్ జాబ్స్కి అప్లై చేసుకొని ఎటువంటి టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అవ్వకపోతే సో హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అటెండ్ చేస్తుంటే మాత్రమే ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అటెండ్ చేస్తున్నా లేదంటే ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ యొక్క డ్రైవ్కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. సో 3 months బ్యాక్ అనమాట. సో 3 months కంప్లీట్ అయిన తర్వాత మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ వచ్చేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అలాగే ప్రొఫిషియెంటీ ఇన్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక కీ స్కిల్స్ అయితే మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే సో ఇండియన్ సిటిజన్షిప్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనం ఇండియన్స్ కాబట్టి సో హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ ఇక్కడ మనకు అక్రాస్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక యాక్సెంచర్ రిక్వైర్మెంట్స్ని బట్టి సో ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో సో మనకు అక్కడైతే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనకైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏదైతే ఆఫీస్ లొకేషన్ చెప్తారో సో ఇక ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్లో మనకు శాలరీ అయితే మెన్షన్ చేయలేదు. సో మనకు శాలరీ మనం గ్లాస్డోర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే సో 3.7 to 4 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి చాలా క్లియర్గా గ్లాస్డోర్ వెబ్సైట్లో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దీని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అని చెప్పేసి మనము ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నామో సో ఇక పోస్ట్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ పైన అయితే క్లిక్ చేసేసి మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క జాబ్ గురించి మీకు ఎలా తెలిసి అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ జాబ్ బోర్డు, యాక్సెంచర్, ఎంప్లాయీ రెఫరల్, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్, క్యాంపస్ అయితే అడుగుతున్నారు. సో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ట్విట్టరా, లింక్డ్ఇన్ లేదంటే ఫేస్బుక్ అదర్స్ అని చెప్పేసి సో యూట్యూబ్ లేదు కాబట్టి సో అదర్స్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్ అండ్ అలాగే సో మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో స్టార్ గుర్తున్నవన్నీ కూడా మ్యాండేటరీ అనమాట. సో ఖచ్చితంగా అయితే
ఫిల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీ యొక్క ఫస్ట్ నేమ్ కూడా మీ పాన్ కార్డ్‌లో ఎలా ఉందో సో అలా అయితే మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీకు డిగ్రీలో సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, రోల్ నెంబర్. సో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైమరీ కాంటాక్ట్ నెంబరు అలాగే వాట్సాప్ కన్సెంట్ కూడా మెన్షన్ అయితే చేసేసేయండి. మీకు వాట్సాప్ కన్సెంట్ కావాలనుకుంటే సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అలాగే ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు, అది ఆప్షనల్ అనమాట. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి, జెండర్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే రెసిడెన్సీ స్టేట్ అండ్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీది ఏ స్టేటు అండ్ అలాగే సిటీ సో అదైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో హైయెస్ట్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసేసి మీరు సో మీది అండర్ గ్రాడ్యుయేటా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో గ్రాడ్యుయేట్ కనుక అయినట్టయితే సో డిగ్రీ అయినట్టయితే అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డిగ్రీ కాలేజ్ నేమ్ బ్రాంచ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మెన్షన్ చేసేసి ఇక్కడ పర్సెంటేజ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో పర్సెంటేజా లేదంటే CGPA అని చెప్పేసి సో పర్సెంటేజ్ కనుక అయినట్టయితే సో పర్సెంటేజ్ పైన అయితే క్లిక్ చేసేసి మీరు మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అదైతే మెన్షన్ చేసేసేయండి. అలాగే ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు టోటల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో మీరు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది మెన్షన్ చేయండి, లేదంటే నో ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్కిల్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో ప్రైమరీ స్కిల్స్ సో మీకు ఇక్కడ ఏమైనా స్కిల్స్ అంటే మీకు యొక్క లాంగ్వేజెస్ ఏమొచ్చో సో అవైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో లేకపోతే ఇక్కడ వదిలేసేయండి, ఇదైతే ఆప్షనల్ అనమాట. సో స్టార్ గుర్తు అయితే లేదు. సో స్టార్ గుర్తున్నవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వదిలేసేయండి మీకు స్కిల్స్ లేకపోతే. అలాగే ఇక్కడ సర్టిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఆప్షనల్ అనమాట. సో ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ కూడా అంతే ఆప్షనల్ అనమాట. అండ్ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే సో మీ యొక్క జాబ్ లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ హైదరాబాద్, చెన్నై అండ్ అలాగే బెంగళూరు అయితే ఉంది అవైలబుల్లో. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు హైదరాబాద్ అయితే పెట్టుకోండి. సో తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి బెంగళూరు పెట్టుకోండి. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి చెన్నై అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఏమైనా ఎడ్యుకేషనల్ గ్యాప్ కనుక ఉన్నట్టయితే సో ఎస్ అని చెప్పేసి పెట్టేయండి. సో లేదంటే నో గ్యాప్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ యాక్సెంచర్ బిఫోర్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఏమైనా యాక్సెంచర్లో ఇంతకుముందు వర్క్ చేస్తారైతే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం ఫ్రెషర్సే కాబట్టి సో నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే స్టాండింగ్ బ్యాక్లాగ్స్ అయితే అడుగుతున్నారు. సో నో అని చెప్పేసి క్లిక్ చేయండి. సో బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ యాన్ అసెస్మెంట్ అండ్ ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫర్ యాక్సెంచర్ ఇన్ ద లాస్ట్ 3 months డు నాట్ కన్సిడర్ కరెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో మీరు ఈ యొక్క 3 months బ్యాక్ యాక్సెంచర్ జాబ్స్కి అప్లై చేసుకొని సో ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ కావచ్చు, లేదంటే ఇంటర్వ్యూస్ కావచ్చు అటెండ్ కనుక అయినట్టయితే సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో కాబట్టి ఇక్కడ మీరు నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అలాగే ప్లీజ్ సెలెక్ట్ యువర్ నేషనాలిటీ ఫ్రమ్ ది డ్రాప్ డౌన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇండియా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అటాచ్మెంట్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో PDF ఫార్మేట్లో అయినా అప్లోడ్ చేయండి, లేదంటే డాక్ఎక్స్ లేదంటే డాక్ ఫార్మేట్లో అయినా మీరు అప్లోడ్ అయితే చేసేసండి మీ రెజ్యూమ్ని. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క గూగుల్ డ్రైవ్కి మీ ఫోటోని సెండ్ చేసుకునేసి సో అక్కడ నుంచి అయితే మీరు అప్లోడ్ చేయండి, ఈజీగా అప్లోడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ప్రూఫ్ ఐడి కార్డ్ అయితే అడుగుతున్నారనమాట. సో మీకు పాన్ కార్డ్ ఉందని అయితే అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో పాన్ కార్డ్ ఇప్పుడు అన్ని జాబ్స్కి మ్యాండేటరీ అనమాట. సో పాన్ కార్డ్ లేని వాళ్ళు సో పాన్ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. సో వితిన్ మనకు 1 weekలో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది, దాంతో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే పాన్ కార్డు కూడా ఆ యొక్క ఫోటో అయితే మనము అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిసేబిలిటీ అయితే ఇక్కడ అడుగుతున్నారు అనమాట. మీకు ఏమైనా డిసేబిలిటీస్ ఉన్నాయంటే అడుగుతున్నారు. సో నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ డిక్లరేషన్ కన్సెంట్ అని చెప్పేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే మీరు క్లిక్ అయితే చేసేసేయండి అన్ని చెక్ బాక్స్ పైన. సో చెక్ బాక్స్ పైన క్లిక్ పెట్టేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో సబ్మిట్ చేసిన తర్వాత సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. రివ్యూ చేసేసి సో ఎవరైతే అంటే మీ యొక్క ప్రొఫైల్ వాళ్ళ రిక్వైర్మెంట్కి మ్యాచ్ కనుక అయినట్టయితే సో మీకైతే మెయిల్కి ఒక ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ టెస్ట్ అయితే మీరు క్లియర్ చేసినట్టయితే మీకు వర్చువల్గా అంటే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత మీకు సో ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.